అందరికీ నమస్కారం. బ్రతుకు తెరువు నిమిత్తం దేశం కానీ దేశానికి వస్తున్నా సరే కానీ కొంతమంది చెడు అలవాట్లకి అయితే మారడం లేదు. దీంతో చాలామంది పట్టుబడి కువైట్ దేశం నుంచి బహిష్కరణకు గురవుతున్నారు. తాజాగా కువైట్లోని సబా అల్ అహ్మద్ ప్రాంతంలో ఒక ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడిని మనం చూసుకుంటే మద్యం మత్తులో కువైటీకి దొరికిపోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే 54 ఏళ్ల కువైటీ పౌరుడు మధ్యాహ్నం సమయంలో తనను జమియాకు తీసుకువెళ్ళమని చెప్పేసి తన యొక్క డ్రైవర్ని అయితే అడగడం జరిగింది. దీంతో ఆ యొక్క డ్రైవరు సమాచారం అందుకున్న తర్వాత బయటకు అయితే రావడం జరిగింది. అయితే డ్రైవర్ వచ్చినప్పుడు అతనైతే కింద మీద పడుతూ లేస్తూ వస్తూ ఉన్నాడని చెప్పేసి మద్యం మత్తులో ఉన్నట్లయితే ఆ యొక్క కువైటీ అయితే కనిపెట్టడం జరిగింది. అతను అసాధారణ స్థితిలో తన రూమ్ నుంచి బయటకు వచ్చాడని చెప్పేసి వెంటనే ఆ యొక్క కువైటీ పౌరుడు ఏమాత్రం ఆలోచించకుండా పోలీసులకు అయితే సమాచారం అందించడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు స్థలానికి చేరుకుని ఆ యొక్క డ్రైవర్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు తరలించి చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత అతన్ని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి అలాగే అతన్ని బ్లాక్ లిస్ట్లో ఉంచే విధంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. మళ్ళీ అతను కువైట్లోకి రాకుండా ఈ యొక్క నిషేధం ఉంటుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే కువైట్లో రంజాన్ నెలలో మనం చూసుకుంటే చాలా పవిత్రంగా కువైటీ ప్రజలైతే ఒక్కపొద్దులు ఉపవాసాలు ఉంటూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో మద్యానికి బానిసైన కొంతమంది ఎవరైతే ఉన్నారో డ్రైవర్లు కావచ్చు, బయట పనిచేసే ప్రవాసులు కావచ్చు, చాలామంది కువైట్లు కూడా మద్యం సేవిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మీకు ఏదైనా అలవాటు ఉంటే కానీ ఆ యొక్క అలవాటును మానుకోండి. కువైట్లో మద్యపానం నిషేధం కాబట్టి ఏదైనా మీరు మద్యపానం సేవించి అసాధారణ స్థితిలో మత్తులో కైపులో ఉంటే కానీ మీరు దొరికితే కానీ కువైట్ అధికారులు మిమ్మల్ని శాశ్వతంగా కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరైతే వచ్చిన పని ఏదైతే ఉందో అది వదిలేసి ఇతర విషయాలపైన ఇతర ప్రయోజనాలపైన మీరు పాకులాడుతూ ఉన్నారో మనం కువైట్కు 10 రూపాయలు సంపాదించుకునేందుకు వచ్చాము. ఆ విషయం పక్కన పెట్టి మీరు చెడు అలవాట్లకు బానిసై ఇలా కువైట్ దేశం నుంచి బహిష్కరించబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.